అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ వృషభ రాశి వారికి కూడా మనకి అద్భుతంగా ఉంది. జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి ధనస్థానంలోకి వస్తున్నాడు. ఈ గురుడు ఏం చేస్తాడంటే 14th May 2025 తర్వాత మనకి గురుడు మిథున రాశిలోకి, అంటే ఆల్మోస్ట్ మే అయిపోయినట్టే. సో అగైన్ ఆఫ్టర్ దిస్ ట్రాన్సిషన్ ఆయన ఏం చేస్తాడు, 18th October గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి గురుడు మిథున రాశిలోకి 5th December తర్వాత వస్తున్నాడు. దీని రీత్యా ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి మనకి 5th May నుంచి 18th October వరకు ఉండవు. వృషభ రాశి వారికి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఆదాయాలు బాగా పెరుగుతాయి, గౌరవాలు పెరుగుతాయి, అండ్ దే విల్ అక్వైర్ సమ్ ప్రాపర్టీస్. మంచిగా ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. అండ్ అగైన్ ఆఫ్టర్ October 18th నుంచి 5th December వరకు వచ్చేసరికి కొంచెం క్రిటికల్గా కొంచెం డబ్బులకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళు అనేకమైనటువంటి పట్టుదలతో ఒడిదుడుకులతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. వృషభ రాశి వారు మంది వాళ్ళు వీళ్ళు ఎంత చేసినా సరే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కుటుంబానికి డెవలప్మెంట్, యజమానులకి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళంతకు వాళ్ళకి డెవలప్మెంట్ అనేటటువంటిది అది ఉండదన్నమాట. అంటే దే విల్ వర్క్ ఫర్ ద సొసైటీ. వీళ్ళు ఎప్పుడు కూడా త్యాగమూర్తులు వీళ్ళు. సో ఇన్ దిస్ వే సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళు విరివిగా పాల్గొనడము, బంధుమిత్రులతో ఎక్కువగా చక్కగా కలవడము, వాళ్ళ పెళ్లి శుభకార్యాలన్నీ కూడా వీళ్ళే భుజ స్కంధాల మీద వేసుకొని వీళ్ళు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనకి ఈ యొక్క శని మీన రాశిలోకి మనం ఈయన 29th March నుంచి వెళుతున్నాడు. అండ్ ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనమాట. మార్కెటింగ్ ఏజెంట్స్కి, రియల్టర్స్కి అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ రన్ చేసేవాళ్ళు, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఆల్ దీస్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసినా సరే బ్రహ్మాండంగా మంచి తారాస్థాయిలోకి వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ షాపులు, సేల్స్ అండ్ సర్వీసెస్, ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్కి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు కొంచెం మందగుడిగా వీళ్ళ వ్యాపారం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతువు ఏమవుతున్నాడంటే వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత ఫారిన్కి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులకు సీట్లు రావడము, వాళ్ళకి యూనివర్సిటీస్ నుంచి ఆఫర్స్ రావడము, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి దే విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. అలాగే ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ రిలేషన్స్, ఎనీథింగ్ విచ్ రిలేట్స్ టు మూన్ అనమాట, సీ, అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, గార్మెంట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా బాగుంటుంది. అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఫుడ్ ఇండస్ట్రీ, ఎవరైతే ఈ యొక్క హోటల్స్, హాస్టల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి గౌరవాలు దక్కుతాయి. అండ్ పండితులకి చక్కటి గౌరవము, పురస్కారాలు, సినిమా యాక్టర్స్కి, సినిమా హీరోలకి, ఎప్పటి నుంచో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయి. అండ్ ప్రొడక్షన్ వింగ్, తర్వాత స్టూడియోస్, థియేటర్స్ బిజినెస్ ఈ మధ్య కొంచెం డల్ అయింది, అవన్నీ కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు మంచికి డెవలప్మెంట్ అవ్వడము, కొన్ని నామినేటెడ్ పోస్ట్స్ వీళ్ళకి రావడము, రాజకీయ పార్టీల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పరోక్ష రాజకీయాల్లో వీళ్ళందరికీ కూడా, అంటే జిల్లా అధికారిగా కానీ, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలాంటి పోస్టులు రావడం కానీ అవకాశాలు ఉంటాయన్నమాట. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు పాపం మా ఆడపడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు, అత్తగారులు గుర్తించట్లేదు, ఇలా చిన్ని ప్రాబ్లమ్స్ పాపం ఆడవాళ్ళకు ఉంటాయి. అవన్నీ కూడా దే విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో వీటి యొక్క రెమెడీస్ ఏమైనా ఉంటాయా మరి? ఈ యొక్క వృషభ రాశి వారి కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు కదా,
అందుకని కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకు కిలోంపావు ఉలవల్ని మరి ఎరుపు మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే మనకి గణపతికి గరికగడ్డి తీసుకొని ఉండ్రాళ్ళు తయారు చేసుకొని ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః అన్న మంత్రంతో చక్కగా వీళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు వాళ్ళకి ఈ యొక్క రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా, దాన్ని నీళ్లు పోస్తూ 108 సార్లు. ఇవన్నీ దేవతా వృక్షాలు, రావి కానీ మేడి కానీ వేప కానీ. మేడి చెట్టుకు కూడా వీళ్ళు ప్రదక్షిణాలు చేసి నీళ్లు పోసుకొని ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వారికి కానీ శివలింగం పైన కానీ పెట్టుకొని వాళ్ళ పూజ చేసుకున్నట్లయితే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతుందమ్మా. ఓకే.